దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వర్షాలు కురవనున్నాయి. ఆదివారం ఇక్కడ చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్తో ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం కూడా కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడుతూ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి ఉరుములతో కూడిన జల్లులు పడుతూ గాలులు కంటిన్యూ అవుతాయని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. దక్షిణ విషయానికి వస్తే ఆది సోమవారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం కూడా వాతావరణంలో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. కొన్ని చోట్ల వానలు పడుతూనే ఉంటాయి. ఇక రాయలసీమలో కోస్తాతో పోలిస్తే ఈ వాయుగుండం ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉంటుంది. 3 రోజుల పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మాత్రమే లైట్గా వానలు పడే అవకాశం ఉంది. కానీ గాలులు మాత్రం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తాయి. దీంతో సముద్రం బాగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు జనాలు చెట్ల కింద కానీ భారీ హోర్డింగ్స్ కరెంట్ స్తంభాల పక్కన కానీ నిలబడకూడదని అధికారులు చెబుతున్నారు. What?